ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమెన్. ఈరోజు తల్లి స్త్రీ సభ 16వ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది. మిమ్మల్ందరినీ కూడా 16వ సామాన్య ఆదివారమునకు వాక్యం వినడానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము సొలొమోను ధ్యాన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16 నుంచి 19వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26-27 వచనములు. సువార్త పట్టణము మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 43వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 24 నుంచి 43వ వచనం వరకు. యేసు వారికి మరి ఒక ఉపమానము చెప్పెను. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలిసి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమాని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు సలితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతటా వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదుము అని అడిగిరి. వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగిద్దిరేమో. పంటకాలం వరకు రెంటిని పెరగనిండు. ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని అప్పుడు కోతగాండ్రతో చెప్పెదను అనెను. ఆవగింజ ఉపమానము. ఆయన మరొక ఉపమానమును ఇట్లు వారితో చెప్పాను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోయి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైనను అది పెరిగినప్పుడు పెద్ద గుబురై వృక్షమగును. పక్షులు వచ్చి దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. పులుసిన పిండి ఉపమానము. ఆయన వారికి మరొక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులుసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతా పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికేమయ్యో బోధింపడాయెను. ప్రవక్త పలికిన ఈ ప్రవచనము నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను నోరు తెరిచి ఉపమానములతో బోధించెదను. సృష్టి ఆరంభము నుండి గుప్తమై ఉన్న వానిని బయలుపరిచెదను. గోధుమలు కలుపు గింజల ఉపమాన తాత్పర్యము. అప్పుడు యేసు ఆ జన సమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమల కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుని సంతానము. వీరిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము. కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోవ చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందు జరుగును.
మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యము నుండి పాప భూయిష్ఠులైన ఆటంకములన్నిటినీ దుష్టులను అందరూ ప్రోగజేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిద్దురు. వీలున్నవాడు వినుగాక. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈ సువిశేష వాక్యముల ద్వారా మన పాపలు మన్నింపబడును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు గోధుమ గింజలు కలుపు గింజల గురించి ఉపమానాన్ని యేసు ప్రభు వారు తన శిష్యులకు చెబుతున్నాడండి. పరలోక రాజ్యము మంచి విత్తనములను చల్లిన వాని పోలి ఉన్నది. ఈ ప్రపంచమనే పరలోక రాజ్యం, ఈ ప్రపంచమనే పొలములో మంచి విత్తనములు అంటే దేవుని వారసులు, విత్తువాడంటే మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువారు, గోధుమలంటే దేవుని వారసులు, కలుపు మొక్కలు అంటే దుష్టుని సంతానం. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగములో యేసు ప్రభువారిని అడుగుతున్నారు, అయ్యా యేసు ప్రభువారిని ఈ యొక్క గోధుమల కలుపు మొక్కల గురించి తాత్పర్యాన్ని అడుగుతున్నారు. అంటే అంతకుముందు గోధుమల కలుపుల గింజల గురించి మనం చిన్నగా తెలుసుకుని తర్వాత తాత్పర్యంలోకి వెళదాం. అయితే ఇక్కడ ఒక యజమాని పరలోక రాజ్యం అనే పొలములో మంచి విత్తనములను యజమాని చల్లుతున్నాడు. యజమాని చల్లిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ యజమాని అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు విత్తనాలు చల్లడమో లేదా పొలం పని చేసుకోవడమో ఏదో పని చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు, రాత్రి నిద్రపోతారు కదా. అలాగే యజమాని మంచి విత్తనాలు చల్లి గోధుమ విత్తనాలు చల్లి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న నిద్రించే సమయంలో అంటే నిద్రించే సమయంలో నేను విత్తనాలు విత్తాను కదా, దాంట్లోకి దుష్టుడు ఎలా వస్తాడు, పగవాడు ఎలా వస్తాడు అన్న విషయం ఆ యజమానికి తెలియదు, ఎవరికి తెలియదు, మనకు కూడా తెలియదండి. మనం కూడా వ్యవసాయం చేస్తున్న సందర్భంలో మంచినే ఆలోచిస్తాం తప్ప చెడుని ఆలోచించము. ఇక్కడ యజమాని నిద్రించే వేళలో ఆ పగవాడు వచ్చి కలుపు విత్తనాలు విత్తి వెళ్ళిపోయాడు. అంటే ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో యజమానికి శిష్యులు యజమాని విత్తి వెళ్ళి పడుకున్నాడు. యజమాని శిష్యులు కొన్ని రోజులకి ఆ పంట దగ్గరికి వెళ్ళి చూస్తే కలుపు మొక్కలు గోధుమ మొక్కలు కూడా బరాబర్ ఎదుగుతూ మొదలుపెట్టాయి. అప్పుడు యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా యజమాని మీరు మంచి విత్తనాలు ఇస్తారు కదా, ఈ కలుపు మొక్కలు ఎలా వచ్చినాయి అని అడుగుతున్నప్పుడు మరి అడిగిన తర్వాత ఆ యజమాని యొక్క పనివారు అడిగినప్పుడు ఇతడేమన్నాడంటే ఎలాగొచ్చినాయి అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఇతను అంటే శత్రువు చేసేమని పగవాడు చేసేమని అనుకున్నాడు. అయితే ఆ పనివారు ఏమన్నారంటే మరి ఆ మొక్కలు పీకేమంటారు, కలుపు మొక్కలు అంటే వద్దు వలదు అది కడ వరకు పంట వరకు పెరగనండి, పెరిగిన తర్వాత ముందుగా కలుపు మొక్కల్ని తీసేసి ఆ కట్టలు కట్టి అగ్నిలో పడేయచ్చు, మంచి వాటిని గిడ్డంగులో కుప్పనూరు చేసి గిడ్డంగుల్లో ఆ దాన్ని పెట్టేయచ్చు, ఆ గోధుమ దాన్ని అని చెప్పి ఆ యజమాని చెప్తున్నాడండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తాత్పర్యం ఏమిటంటే విత్తనములు విత్తిన వాడెవరో మనుష్య కుమారుడు, విత్తనం ఎవరో దేవుని గూర్చిన వారసులు, మంచు గోధుమలు నీతిమంతులు, కలుపు మొక్కలు దుష్టుని సంతానం.
అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో, ఈ ప్రపంచములో 19 దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని చేత హస్తకృత్యముల ద్వారా చుట్టింపబడినటువంటి వారు. అయితే అందరూ ఒకలాగా ఉంటారా? 5 వేళ్ళు ఒకలాగా లేవు. 5 వేళ్ళు 5 రకాలుగా ఉన్న విధముగా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అందరికి ఆలోచనలు ఒకలా ఉంటాయా? అందరి ఆలోచనలు ఒకలా ఉండవు. ఒక కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు ఉన్నారంటే భార్యాభర్తల మనసులే ఒక విధంగా ఉండవు. భర్త మనస్తత్వం ఒకలాగా ఉంటుంది, భార్య మనస్తత్వం ఒకలా ఉంటుంది, పిల్లల మనస్తత్వం ఒకలా ఉంటుంది. అంటే తల్లిదండ్రులుగా మన మనస్తత్వం ప్రకారముగా మనం చెప్పినట్లుగా పిల్లలు ఎదగాలి, పిల్లలు చదువుకోవాలి, పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మంచివారున్నారు, చెడ్డవారున్నారు. ఈ మంచివారికి చెడ్డవారికి కూడా ఒకే వాక్యాన్ని అందిస్తున్న ప్రపంచం అనే పొలములో మంచి విత్తనం వారసులు, మంచి విత్తనం అంటే దేవుని రాజ్యాన్ని వారసులు, దేవుని రాజ్య వారసులకి వాక్యాన్ని బోధిస్తున్న యేసు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన 33.5 సంవత్సరాల జీవిత పయనములో ఉన్నటువంటి 33.5 సంవత్సరాల్లో నా పుట్టుక నుంచి శిలువ మరణం వరకు కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన కుంటువారిని నడిపించాడు, గుడ్డువారికి చూపునిచ్చాడు, మోగవారికి మాట్లాడే శక్తులు ఇచ్చాడు, చెవిటి వారికి వినగలిగే శక్తిని ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు కూడా. అయితే దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు చేశాడు. రోగాలతో ఉన్నటువంటి వారు గిన్నెసర ప్రాంతంలో యేసు ప్రభు వారు సువార్త బోధిస్తున్నప్పుడు, ఒక బెత్తెన పర్వతం బోధిస్తున్నప్పుడు అనేక మంది గల్లే సముద్రం అంతని దాటుకుని వచ్చి, చుట్టుపక్కల నదులు దాటుకుని వచ్చి మంచివారు వచ్చారు, రోగులు వచ్చారు, వృద్ధులు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు, పెద్దలు వచ్చారు, గర్భిణీ స్త్రీలు వచ్చారు, రోగులు వచ్చారు, మంచివారు వచ్చారు, చెడువారు వచ్చారు. అందరికీ కూడా ఒకే వాక్యాన్ని బోధిస్తున్నారు. యేసు ప్రభు చెప్పే వాక్యము అక్కడున్న వారందరికి చెవుల్లోనికి పడుతుంది. అందరు చెప్పే మాటలు ఒక్కడు వినలేడు కానీ ఒక్కడు చెప్పే మాటలు అందరూ వినగలుగుతారండి. అయితే మీ దైవదాసులకు చెప్పే మాట ఏమిటంటే, నేను ఇప్పుడు ఒక్కడిగా చెబుతున్నాను. మీరు ఈ యొక్క యూట్యూబ్లో నేను చేస్తున్నటువంటి వీడియోలు చాలామంది చూస్తూ ఉంటారు. దీంట్లో తాత్పర్యాన్ని చాలామంది అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ యేసు ప్రభు ఎత్తైన పర్వతం బోధిస్తున్నప్పుడు అనేక దేవుని వాక్యాన్ని విన్నారు. విన్న తర్వాత దాన్ని శ్రద్ధ వహించి హృదయాన్ని మార్చుకొని, హృదయంలో ఉన్న కల్మషాన్ని కడుక్కొని, శుద్ధీకరించుకొని, వారి పాపాలు ఒప్పుకొని, వారు ఆనాడు ఆ బాప్తిస్మ యోహాను యోర్దాను నదిలో బాప్తిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పాపాలు ఒప్పుకుని హృదయపరితం చెంది ఆ జ్ఞానస్థానం ఎలాగైతే పొందుకున్నారో, బాప్తిస్మ ఎలాగైతే పొందుకున్నారో, అలాగే మరి యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు కూడా అనేక మంది మారు మనసు పొందారు, మార్పు చెందారు, హృదయపరితం చెందారు. పాపులు మంచిగా మారిపోయారు, దుర్మార్గులు మంచిగా మారిపోయారు, వ్యభిచారులు మంచిగా మారిపోయారు, మటలు చేసిన మంచిగా మారిపోయారు, దొంగలు మంచిగా మారిపోయారు. ఈనాడు సువార్త బోధిస్తున్న సువార్త సేవకులు కూడా ఒక సాక్షార్థమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి వారేనండి. ప్రియమైన దేవుని బిడ్డ, అందరూ మంచివారు, సువార్త బోధిస్తున్న అందరూ మంచివాళ్ళు అనుకుంటారేమో. కాదండి, మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారు మరి ఆ 12 మంది శిష్యులు పిలిచినప్పుడు జాలర్లు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, ధనికులు కూడా ఉన్నారు. అలాగే యేసు ప్రభు వారు ఆ గల్లే సముద్ర తీరాన ఆ పేతురు గారు అంద్రేయ చేపలు పడుతున్నప్పుడు, అంద్రేయ పేతుర్ని నన్ను వెంబడించున్నప్పుడు యేసు ప్రభుని వెంబడించారు. అలా అప్పటికే చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు కూడా ఎన్నో పాపాలు చేసినటువంటి వారు అన్నారు. వాళ్ళ మనస్తత్వాలు ఎరిగి యేసు ప్రభు పిలిచినప్పుడు వాళ్ళు అక్కడ వదిలిపెట్టి వచ్చారు, కుటుంబాన్ని వదిలిపెట్టేశారు.
సమస్తాన్ని వదిలిపెట్టేసేసి యేసుప్రభు వెంబడించారు. అంటే యేసుప్రభు వెంబడిస్తే మాకు ఏంటి లాభం అని చెప్పి ఆలోచించలేదండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా యేసుప్రభు పిలుస్తున్నాడంటే మన బాగు కోసం పిలుస్తున్నాడు, మన మంచి కోసం పిలుస్తున్నాడు, మన పరలోక రాజ్యం చేర్చడానికి పిలుస్తున్నాడు. నశించిపోతున్న ప్రతి దానిని రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు యేసుప్రభు వారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గెన్నెసర ప్రాంతంలో బోధిస్తున్నప్పుడు చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు, రోగులను స్వస్థపరిచాడు, అనేక మంది సమస్యలు తొలగించాడు. అదే విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది అడిగితే అది ఇచ్చే దేవుడే ఉన్నాడని. అందుకనేనండి ప్రియులారా, ఈ లోకములో 3666 భాషలు ఉన్నప్పటికీ అన్ని భాషల వారు ఈ ప్రపంచంలో ఒకే ఒక్క రోజు అందరూ ఆరాధించేటటువంటి రోజు, అందరూ జ్ఞాపకం చేసుకునే రోజు ఏదంటే క్రిస్మస్ పండగ రోజు. డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ రోజుని మరి హిందువులు కానీ, ముస్లింలు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, ఈ ప్రపంచంలో ఉన్న 3666 భాషల వారు, మతాల వారు క్రిస్మస్ పండుగ రోజుని యేసు ప్రభు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, ప్రార్థన చేస్తారండి. అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిజమైన దేవుడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, విన్నవారందరూ కూడా పరలోక రాజ్య వారసులు. వినని వారు అగ్నిగుండమునకు ఆహుతవుతారండి. మరి యొక్క గోధుమ గింజలు, ఇక్కడ కొలుపు గింజలకు తాత్పర్యం ఏంటంటే దేవుని మాటలున్నటువంటి వారు దేవుని వారసులు. వాక్యాన్ని విన్నటువంటి వారు దుష్టుడు, అపవాది సంతానం. అంటే ఈరోజు దైవజనుడు సువార్తను బోధిస్తే, ఆనాడు యేసు ప్రభు వారు కూడా మంచి మాటలు బోధిస్తే దేవాలయంలో కానీ, అనేక బహిరంగం కానీ, అనేక సందర్భాల్లో పరిశుద్ధ వాక్యాన్ని, పరలోక రాజ్య సువార్తను బోధిస్తున్నప్పుడు యేసు ప్రభువుని ఎంతమంది తిరస్కరించారు? ఎంతమంది యూదులు ఆయన్ని పట్టుకోవాలని చూశారు, ఎంతమంది చంపాలని చూశారు, ఎంతమంది కొరడంతో కొట్టాలని చూశారు. ఆయన ఏం మాట్లాడతాడా అని ఆ మాటల్లో కూడా తప్పు పట్టాలని చూశారండి. ఈరోజు దైవజనుడు మా సువార్త బోధిస్తున్నప్పుడు ఇక్కడ ఈ లోకంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ ఉంది, పెంతెకోస్తు ఉంది, బాప్టిస్ట్ ఉంది, ఈ ఆంగ్లికన్ చర్చిలు ఉన్నాయి, ఇంకా బ్రదర్ మిస్టర్ ఉంది, అదేవిధంగా ఇంకా రకరకాల డినామినేషన్లు ఉన్నాయని ప్రియులారా. రకరకాల డినామినేషన్లో ఉన్నటువంటి సేవకులు, సంఘ కాపరులు, వాళ్ళు సత్య సువార్తను బోధిస్తుంటే ఆలకించాలి. మీ దైవజనుడు గారు చెప్పేది ఏంటంటే, దేవునికి వర్తమానము చెప్పేటటువంటి వాడు దేవుని అభిషేకించిన వాడని నువ్వు నమ్మాలి. అందుకని నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మకపోతేనే నీకు సాధ్యము కాదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఏది అవసరమో, ఏది కావాలో దాని నిమిత్తము నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ప్రార్థన అనే అనుభవం నీకుంటే ఏది అడిగినా యేసు ప్రభు ఇస్తాడండి. సమస్తాలు సమకూర్చే ఏకైక దేవుడు, పరమ వైద్యుడు యేసు ప్రభు అండి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు, దుష్టులు, ఇక్కడ మరి గోధుమ తాత్పర్యాలు చూస్తున్నాం. మరి అంత్యకాలం రోజున ఏం జరుగుద్ది? నీతిమంతులనే దుష్టులు వేర్పరుచుతాడు. నీతిమంతులు పరలోక రాజ్యం వెళ్తారు, దుష్టులు నరకంలో తోయబడతారు. అంటే దేవదూతలు వచ్చి వాళ్ళ నీతిమంతులు పరలోక రాజ్యం తీసుకెళ్తాయి. అదే దేవదూతలు వచ్చి దుష్టుల్ని అగ్నిలో తోసేస్తాయి. ఇక్కడ మత్తయి సువార్త 25 అధ్యాయంలో మనం 1వ వచనం చూసినప్పుడు, మనుష్య కుమారుడు దూతల సమేతముగా వచ్చినప్పుడు మేకలను గొర్రెలను వేరుపరచును. ఎడమవైపు మేకల్నే, కుడి పక్కన గొర్రెల్ని. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, కుడి పక్కన అంటున్నారు, నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టారు, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చారు,
దాహం ఉన్నప్పుడు దప్పు తీర్చారు, అనారోగ్యం ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చారు. మీరు పరలోక రాజ్యమునకు వారసులు. ఎడపక్కున వార్త ఏమన్నాడంటే, దేవుని చేత ఆశీర్వదింపబడలేనటువంటి వారలారా. ఎడపక్కన గొర్రెలు, ఎడపక్కన మేకలు, కుడి పక్కన గొర్రెలు. ఎడపక్కన ఏంటి? మేకలు. అంటే మేకలతో పోలుస్తున్నాడు మనుషుల్ని, గొర్రెలతో పోలుస్తున్నాడు మనుషుల్ని. ఎడపక్కున్నటువంటి వారలారా, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారలారా, మీరు అగ్నిగుండంలో తోయబడదురు అని. ఎవరి పేరైతే జీవ గ్రంథములో రాయబడి ఉంటుందో, చూడండి, ఎడపక్క ఉన్న వాళ్ళు ఏం చేశారు? దేవుని చేత ఆస్వాదింపబడలేనటువంటి వాళ్ళు. అంటే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టలే, వస్త్రం వెళ్ళినప్పుడు వస్త్రం ఇవ్వలే, దాహం ఉన్నప్పుడు దాహం తీర్చలే, రోగి ఉన్నప్పుడు పరామర్శించలే. మీరు తండ్రి చేత ఆశీర్వదింపబడలేనటువంటి వాళ్ళారా, మీరు నరకాగ్నికి ఆహుతి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ గ్రంథములో ఎవరి పేరైతే రాయబడలేదో, ఇక్కడ దర్శన గ్రంథములో మనం చూసినట్లయితే, దర్శన గ్రంథము 20వ అధ్యాయంలో చూసినట్లయితే చక్కటి వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ జీవ గ్రంథమున ఎవరి పేరు రాయబడలేదు వారందరూ అగ్నిగుండమున త్రోయబడితిరి. జీవ గ్రంథములు ఎవరి పేర్లు అయితే రాయబడలేదో వాళ్ళు అక్కడగా అగ్నిగుండంలోకి తోయబడుతున్నారు. ఎవరి పేరు అయితే జీవ గ్రంథములు రాయబడి ఉందో వారు ఎక్కడికి వెళ్తున్నారండి? దేవుని యొక్క రాజ్యంలోనికి వెళుతున్నారు. ఇక్కడ మలాకి గ్రంథములో 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, అప్పుడు ప్రభువునకు భయపడి వారు తమలో తాము మాట్లాడుకొనిరి, ఆయన వారి పలుకులు వినెను. ప్రభువునకు భయపడి అతన్ని గౌరవముతో చూసి వారి పేర్లు ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థముగా గ్రంథమున రాయబడును. ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటారో, దేవుని యొక్క సత్యాలు వింటారో, దేవుని చిత్త ప్రకారం జీవిస్తారో వారి పేర్లు జీవ గ్రంథములు రాయబడి ఉంటాయి. వారెవరో దేవుని వారసులు. ఎవరైతే దేవుని చిత్త ప్రకారం జీవించలేదో, దేవుని మాట వినలేదో, దేవుడిని దూషిస్తూ అవమానిస్తూ రకరకాలుగా మరి ఈ లోకములో అనేకమైన మంచివారితో చెడ్డవారు దెబ్బలాడుతూ అసూయతో, స్వార్థముతో, కుట్రలతో, కుతంత్రాలతో జీవిస్తూ ఉన్నారో, దేవుని చేత ఆస్వాదింపబడలేనటువంటి వారి పేర్లు జీవగ్రంథములు రాయబడవు. కాబట్టి వారు అగ్నిగుండంలో తోయబడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క వృత్తాంతాన్ని యేసు ప్రభువు వారు చాలా అద్భుత రీతిలో మరి శిష్యులకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఆవగింజ ఉపమానం, ఆయన మరొక ఆవగింజను చూపించి ఉపమానం చెప్తున్నాడు. ఆవగింజ చిన్నదే కానీ, నాటబడినప్పుడు చిన్నదే కానీ, అది మొలిసి గుబురుగా పెరిగినప్పుడు పక్షులు వచ్చి ఆ చెట్టు సందుల్లో, చెట్టు కింద ఎవరైతే గూళ్ళు కట్టుకుంటాయో, అలాగా ప్రపంచమనే ఈ ప్రపంచమనే పొలంలో ఉన్న మనుషులందరినీ కూడా దేవుడు తన రెక్కల చోట భద్రపరుస్తూ ఉన్నాడు. తన అందరిని ప్రేమిస్తున్నాడు. అందరూ కూడా ఆయన దగ్గరికి వస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు అని ఇక్కడ దీనికి అర్థమండి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మన పురుషుల పిండి విషయం గురించి చూస్తున్నాం. ఒక స్త్రీ 3 కుంచాల పిండిలో కొంచెం పిండి వేసినప్పుడు మరి 3 కుంచాల పిండి అంతా ఏ విధంగా పులిసిపోతుందో, ఇక్కడ 100 మంది అవచ్చు, 50 మంది అవచ్చు, 1,00,000 మంది అవచ్చు, అంతమందిలో ఒకడు పాపాత్ముడైనటువంటి వాడు, దుర్మార్గుడైనటువంటి వాడు వాళ్ళ కలిస్తే అందరూ కూడా వాళ్ళు కూడా చెడిపోతారండి. స్వార్థకులు మంచి చెప్పే స్వార్థకుల్లో ఏదో ఒకటి చెడు గురించి చెప్పినప్పుడు యూట్యూబ్లో ఏ విధంగా వైరల్ అవుతుందో, అలాగే ప్రియులారా
మరి ఇంత జనము, ప్రపంచం జనములో ఒక దుర్మార్గుడు వచ్చి దేవుని గురించి అవమానించినప్పుడు, దేవునికి చెడుగా మాట్లాడినప్పుడు చెడును గురించి కూడా వినేటటువంటి వారు ఉన్నారు. చెడుని ఫాలో అయ్యేటువంటి వారు ఉన్నారు. మంచిని ఫాలో అయ్యేటువంటి వారు కూడా ఉన్నారు. అంటే 3 కుంచాల పిండిలో ఇంత పులుసుని పిండి వేసినప్పుడు అంత ఏదో పులుసుపోతుందో, అలాగే ఈ ప్రపంచం జనములో ఒక చెడ్డవాడు ప్రపంచం జనం అందరూ కూడా నాశనం చేసేస్తాడని చెప్పి యేసు ప్రభు వారి మనం తెలియజేస్తున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉండాలి? మంచి గోధుమలా ఉండాలా? కలుపు మొక్కలా ఉండాలా? మంచి గోధుమలా ఉండాలి. పరలోక రాజ్య వారసులుగా ఉండాలి. మన జీవితాలను బాగు చేసుకోవాలి. మనలో ఉన్న దుర్గుణాలను, మనలో ఉన్న పాపాలు ఒప్పుకొని, మనలో ఉన్న కల్మషాలను కడుక్కొని, ఒకరి మీద ఒకరు బురద జలుకోవడం కాదు, ఒకరు ప్రేమించుకుంటూ, వారికొకరు మంచి మాట చెప్పుకుంటూ, అనుదిన జీవితంలో దేవుడు చెప్పే మాటలను దైవజనుడు చెప్పినప్పుడు, దైవజనుడు చెప్పే దేవుని మాటలను గుర్తించి, దేవునికి ప్రజల మధ్యవర్తిగా ఉన్నటువంటి దైవజనుడు, మా సంఘ కాపరి ఈ వాక్యాన్ని బోధిస్తున్నాడు కదా, ఈ నిజమైన మాటలని అంగీకరించి నీ హృదయాన్ని మార్చుకుని, నీలో ఉన్న కల్మషాలను కడుక్కుని బాప్తిసం పొందుకుంటే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యాన్ని ఎవరైతే ఆలకిస్తారో వారు పరలోక రాజ్యం ఉంటారు కదా. మరి ఆలకింపనటువంటి వారు, పాటింపనటువంటి వారు, మరి యేసుప్రభు పోలా ఉన్నటువంటి వారు, దేవుడు చెప్పే మాటలు విన్నటువంటి వారు, వీళ్ళందరూ ఎవరండి? దుష్టుని సంతానం, అపవాది సంతానం. నువ్వు అపవాది సంతానం ముందు ఉంటావా? దేవుని సంతానం ముందు ఉంటావా? దేవుని బిడ్డగా ఉంటావా? అపవాది బిడ్డగా ఉంటావా? నీవే నిర్ణయించుకుని పరలోక రాజ్యములో ఉండాలనుకుంటే దేవుని వాక్యాన్ని విని పూర్తిగా సగం వినడం కాదు, యొక్క వీడియోని పూర్తిగా వినండి. ఆరంభం నుంచి అయిపోయేంత వరకు పూర్తిగా వినండి. దీంట్లో సత్యాలు గ్రహించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ, మంచిగా జీవిస్తూ, మీలో ఉన్న దుర్గుణాలను కడుక్కుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నించండి. అలా కాకుండా మరి దుష్టుల సంతానమైనటువంటి, అపవాది సంతానమైన బిడ్డలుగా ఉన్నారనుకో, పరలోక రాజ్యం వెళ్ళలేరు. ఇప్పటికైనా పర్వాలేదు, వీరిటి వల్ల విశ్వాసము కలుగును, వీరిట క్రీస్తును కూర్చున్న వాక్కు వల్ల కలుగని పౌలు గారు రోమి సంఘాన్ని తెలియజేస్తున్నారు. వినండి. మీ బాగు కోసమే దేవుడు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకు? మన బాగు చేయడానికి, మన పరలోక రాజ్యం చేర్చడానికి. మనలో ఉన్న దుర్గుణాలు, దుష్ట స్వభావాలు, పోకిరి చేష్టలు, త్రాగుబోతులు, మద్యపానము, గంజాయి, కైని, డ్రగ్స్, రకరకాల చెడు అలవాట్ల నుండి తప్పించి దేవుని రాజ్యం చేర్చడానికి వచ్చాడండి. ఈనాడు ఎంతమంది మద్యపానం తాగి గుండెలు చెడిపేసుకుని హార్ట్ అటాక్లు వచ్చి, ధూమపానం తాగి మరి ఊపిరితిత్తులు చెడిపోయి, చెడు తిని కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఎంతమంది ఉన్నారండి ఈ లోకంలో. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, బోళ్ళు మంది ఉన్నారు. అంటే మనము మన జీవితానికి మనం ఏ విధమైన ఆహారం తింటే మన శరీరానికి ఆరోగ్యమో అని అది గ్రహించి మరి ఆ విధంగా తిన తిండి కూడా. ఎవరైనా ఏదైనా చెప్తున్నా వినండి పూర్తిగా. విన్న తర్వాత నీకు నచ్చితే ఫాలో అవ్వు, నచ్చపోతే వదిలిపెట్టి. ఎవరు చెప్పారు? బాగు కోసం చెప్తారు కానీ చెడిపోలు ఎవరు చెప్పరండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్ల చూసినట్లయితే, సొలొమోను ధ్యాన గ్రంథం చూసినట్లయితే, అన్ని ప్రాణులను కాపాడినది, చేసినది నీవే కదయ్యా. నువ్వు కరుణామయుడవు, దయామయుడవు, ఆదరణకర్తవు, ఆశ్చర్యకరుడవు. నువ్వు నిజమైన దేవుడు అని నిరూపించక్కర్లేదయ్యా. నువ్వు నిజమైన దేవుడు అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ శక్తిని ఎవరు తక్కువ అంచనా వేయలేరు, నీ బలాన్ని ఎవరు తక్కువ అంచనా వేయలేరు. నువ్వు శక్తిమంతుడవు, బలవంతుడవు, నిత్యుండకు తండ్రివి, సమాధానకర్తవు. నీవు తప్ప ఈ లోకములో ఏ దేవుడు లేడండి.
మీలాంటి దేవుడు ప్రభువా యేసయ్య, మీలాంటి దేవుడు ఈ లోకంలో లేరండి. ఎన్ని కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్నా మీతోటి సరితూగలేరు దేవా. మీ మాటలకు సరితూగలేరు. మీ మాటల ద్వారా అందరూ మారవలసిందే. ఈనాడు అనేక జాతుల వారు యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి సువార్త ప్రకటిస్తున్నారు. ముస్లిమ్స్, హిందువులు, సిక్కులు, భక్త సింగర్, మరి ఆయన కూడా ఒక పునీతుడయ్యాడు. అనేక మంది పునీతులయ్యారు. అనేక మంది పెద్ద పెద్ద మరి దేవుని యొక్క అనుభవం కలిగినటువంటి వారు కూడా దేవుని మాటలు విని సువార్తలు బోధించి వాళ్ళ పైకి వెళ్ళినటువంటి వారేనండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్ని ప్రాణులను కాపాడేది ఒకే ఒక్క దేవుడు, ఆయన యేసు ప్రభు వారండి. అదే విధముగా ఈరోజు 2వ పట్ల చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26, 27 చూసినట్లయితే బలహీనులైనటువంటి మనకు మన ఆత్మ, దేవుని ఆత్మ మన బలపరుస్తుంది. మన ప్రార్థన చేస్తున్నప్పుడు బలహీన పడిపోయిన మనము దేవుడికి ప్రార్థన చేస్తున్నాం, ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తున్నాం. హృదయాన్ని పరిశీలించేటటువంటి దేవుడు మనలో, మన అంతరంగంలో ఆత్మను పరిశీలించే దేవుడు, ఆత్మదేవుడు మన ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆత్మ దేవుడితో మాట్లాడుతుంది. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ శోధనలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ ఇక్కట్లు వచ్చినా ఆత్మదేవుడితో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మను బలపరుస్తున్నాడు. ఆత్మ ఎప్పుడైతే బలపరుస్తున్నాడో నువ్వు ఆత్మతో ప్రార్థన చేయగలుగుతున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక పరిశుద్ధమైన సమయంలో 16వ సామాన్య ఆదివారంలో ఈ లేఖనాలు వింటున్నటువంటి నీవు నీ జీవితాన్ని మార్చుకో. ఈ వాక్యముల ద్వారా నీ జీవితం మార్పు చెందాలి. నీ జీవితం మారాలి. నువ్వు దొంగవైనా, దొరవైనా, మంచివాడవైనా, చెడ్డవాడైనా నీ జీవితంలో మార్పు అన్నది కనపడాలి. మార్పు చెందితేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు, దేవుని బిడ్డగా ఉండగలుగుతావు. మరి ఈరోజు ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీవు, మీ కుటుంబం ఎలాగుంది? మంచి విత్తనం పోలు ఉన్నారా, లేదా చెడు విత్తనం పోలు ఉన్నారా? మంచి గోధుమల్లో ఉన్నారా, దుష్ట సంతానం వల్ల ఉన్నారా? దేవుని బిడ్డలు నీతిమంతుల వల్ల ఉన్నారా, దుష్టుల వల్ల ఉన్నారా? మీరు కూడా దుష్టుడి సంతానమై ఉన్నట్లయితే మీ జీవితాలు కూడా మార్చుకొని, మీ జీవితంలో ప్రతి విధమైన కల్మషమును కడుక్కొని దేవుని రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో, పితాపుత్ర పవిత్రాత్మ నామములో మార్పు చెంది, మారు మనసు పొందుకొని, రక్షణ పొందుకొని, జ్ఞానస్థానం పొందుకొని, బాప్తిస్మం పొందుకొని దేవుని బిడ్డగా మారతావా సహోదరుడా? నీ కుటుంబ జీవితంలో కుటుంబ ప్రార్థన, భార్య భర్త పిల్లలు కలిసి సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయం అయితే ఏం చేస్తారు? భార్య వంట పనులు, ఇంటి పనులు చేసినప్పుడు, టిఫిన్లు చేసి వంట చేసినప్పుడు, మా స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, టిఫిన్ పెట్టి పంపించేస్తా, తల్లి భోజనం పెట్టి పంపించేద్ది. భర్త పనికి వెళ్తే భర్త కూడా టిఫిన్ పెట్టి భోజనం క్యారేజ్ పెట్టి పంపించేద్ది. మరి భార్య ఒక్కతో ఉంటుంది. తర్వాత సాయంత్రం వచ్చేటప్పటికి పిల్లల కోసం ఎదురు చూస్తే, భర్త కోసం ఎదురు చూస్తే, పిల్లల భర్త ఇంటికి వచ్చిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత భోజనం తినకముందు లేదా తిన్న తర్వాత కనీసం ఒక పావుగంట అయినా కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చేసుకోవడం అలవర్చుకోవాలి. కుటుంబ ప్రార్థన అలవర్చుకోవాలి. నీ జీవితంలో ఇండివిజువల్గా వ్యక్తిగత ప్రార్థన, ఒక్కొక్కరుగా నీ జీవితంలో ఏది అవసరమో, ఏది కావాలో రహస్యమందు చూస్తూ నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. రహస్యమందు గుర్తించి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన మన జీవితంలో
మన బ్రతుకున్నంత వరకు దేవుని మర్చిపోకుండా, ప్రార్థనలు మర్చిపోకుండా, ఆదివారం ఆరాధన కానీ, ఉపవాస ప్రార్థన కానీ, మీ సంఘములో ఏ సంఘంలో ఎన్ని సంఘాలతో ఆ సంఘ కాపర్లు ఏ టైంలో పెడతారో ప్రార్థన ఆ టయానికి వెళ్ళి ఆ దేవుని యొక్క మాటలు విని ఆ మాటలను మన హృదయంలో దాచుకుని అనుదిన జీవితంలో ఇంటికల్లో నెమరు వేసుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నించండి. అప్పుడు పరలోక రాజ్యంలో మనందరం కూడా ఉండగలుగుతాం. మంచిని పాటించండి, చెడును వదిలిపెట్టండి. మంచి మాటలు వినండి, చెడు మాటలు వినొద్దు. మంచి మాటలు విని మంచి దీంట్లో ఉన్న ఈరోజు వర్తమానంలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి అర్థం చేసుకుని దేవునికి మహిమకరముగా నీకు ఆశీర్వాదకరం ఉండే భాగ్యాన్ని పొందుకొని నిండు జీవితము దేవుళ్ళ గడపడానికి ప్రయత్నం కోరుకుంటూ దేవుడు మనందరూ దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.